హల్లెలూయా. దేవుని నా స్తోత్రం కలుగును గాక. ప్రభు వల్ల మన మధ్యలో ఉంటున్నది. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకొని ఏకమైన రీతిలో ప్రభు వలలో మనము పాలు పంపు పొందుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. मैथ्यू 4 మత్తయి సువార్త 4వ అధ్యాయము और वर्स 4 तक हम पढ़ेंगे। 1 నుంచి 4వ వచనం మనము చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునికి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపాసం ఉండే పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడానికి వ్రాయబడి ఉన్నదని పోస్తారు. तो ये स्टोरी है अपना जीसस का ही, जिसमें ఇక్కడ కథ ఏం రాయబడి ఉంటుందంటే, యేసు ప్రభుకు సాతాను ఏ విధంగా శోధించినా 45 రోజులు ఆయన ఉపాసం ఉండిన తర్వాత అనే విషయం ఇక్కడ రాయబడి ఉంటున్నారు. है ना। ये इस समय अगर आप पिछला चैप्टर देखेंगे तो यीशु जब बपतिस्मा लेते हैं 3వ అధ్యాయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తుంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఉంటున్నాడు. तो क्या होता है कि जो परमेश्वर का आत्मा है वो कबूतर के नहीं उनके ऊपर आता है। 3వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిసం తీసుకొని నీళ్ళ నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురం ఆకారంలో పావురం రూపంలో యేసు ప్రభు పైన దిగి ఉంటున్నాడు. है ना। अगर पिछले चैप्टर में पढ़ सकते हैं, इसमें लिखा है। ఇక్కడ రాయబడి ఉంటున్నది 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. है ना। जो पवित्र आत्मा है, जो परमेश्वर का आत्मा, वो कबूतर के नाय यीशु के ऊपर है। దేవుని యొక్క పరిశుద్ధాత్మ యేసు ప్రభుకు పైకి ఏ విధంగా దిగి వచ్చిందంటే పావురం ఆకారంలో దిగి వచ్చింటున్నాడు. है ना। और देखो ये आकाशवाणी हुई कि ये मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ। తర్వాత ఆకాశంలో ఒక శబ్దం వినబడి ఉంటున్నది. 17వ వచనం ఏమని వినబడింది చూడండి. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. है ना। और इससे पहले और भी बहुत सारे लोग थे जो इजराइल में, जब जमुना जो परमेश्वर का मार्ग, यीशु का मार्ग तैयार कर रहा था ना, कि प्रभु का राज्य आ गया ना, उसकी जो सड़कें हैं सीधी हो, तो యేసు ప్రభు లోకానికి రాకముందు అనేకమైన ప్రవక్తలు ప్రవచించి ఉంటున్నారు. తర్వాత యేసు ప్రభు రాక ముందుగా బాప్తిసం వచ్చి యోహాను వచ్చి కూడా ఆయన మార్గాన్ని సరళం చేసి ఉంటున్నాడు. जमुना के बारे में लिखा है कि वो स्त्रियों में से जितने जन्मे हैं वो सबसे बड़ा है। బాప్తిసం ఇచ్చి యోహాను విషయం ఈ విధంగా రాయబడింది. తల్లి గర్భం నుంచి ఎవరైతే జన్మించినాడో స్త్రీలు అందరికంటే కూడా ఆయన గొప్పమైన వ్యక్తి. जीसस ने कहा कि जो स्त्रियों में से जन्मे हैं उनमें से सबसे बड़ा यूहन्ना है। స్త్రీ సంతానంలో ఎవరైతే జన్మించిన అందరూ కూడా గొప్ప వ్యక్తి ఎవరంటే యోహాను బాప్తిసం ఇచ్చేవారు అంటున్నాడు. आदम हवा से लेकर अब तक जितने भी आएंगे उनमें से सबसे महान, मतलब यीशु ने बोला जो स्त्रियों से जन्मे हैं उनमें से सबसे बड़ा यूहन्ना है। ఆదమవ సంతానము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గొప్ప వ్యక్తి ఎవరు జన్మించిందంటే ఆ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను. तो उसने ये बोला पर जो परमेश्वर के राज्य में सबसे छोटा है वो उससे भी बड़ा। అయితే యేసు ప్రభు అంటున్నాడు అక్కడ ఆ యొక్క శాస్త్ర పరిశీలన వాళ్ళందరితో మళ్ళీ అంటున్నాడు, ఒకవేళ దేవుని రాజ్యం కొరకు ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని మార్గం నడుచుకుంటారో ఆ బాప్తిసం ఇచ్చి యోహాను కంటే కూడా గొప్ప వ్యక్తులు అంటున్నాడు. और परमेश्वर के राज्य में कौन है? जो उसका आत्मा से जन्मा है। దేవుని యొక్క రాజ్యంలో ఎవరు నివసిస్తారు? ఎవరైతే ఆత్మ ద్వారా జన్మింపబడతారో వారు నివాసం చేస్తారు. कौन सी आत्मा? यीशु की आत्मा। దేవుని యొక్క ఆత్మ ద్వారా, యేసు యొక్క ఆత్మ ద్వారా జన్మింపాలి. है ना। जो जीसस में जन्म लेते हैं, యేసు నామములో మనం బాప్తిసం తీసుకుంటాం. जो नए सिरे से जन्म लेते हैं, తర్వాత నూతన విధానంలో మనం జన్మింపబడతాం. वो छोटे से छोटा भी जो मनुष्यों से जन्मा है उससे बड़ा है। మనం చిన్న వ్యక్తులమైనా సరే, పేదవారమైనా సరే, ఎన్నికలేనటువంటి వారమైనా సరే ఆ బాప్తిసం ఇచ్చే కన్నా కూడా గొప్ప వ్యక్తులు అన్నమాట. क्योंकि सबने पाप किया है ఎందుకంటే అందరూ పాపం చేసిండ్రు. और यीशु हर मनुष्य के पापों के लिए क्रूसित हुए। యేసయ్య ప్రతి మానవుని యొక్క పాపముల కొరకు, నీ నా పాపం కొరకు, సర్వలోకం యొక్క పాపం కొరకు సిలువలో, కల్వరి సిలువలో ప్రాణం పెట్టి ఉంటున్నాడు. है ना। तो हम अगर आज बचाए गए हैं तो सिर्फ यीशु की कृपा है, यीशु का लहू है जिससे हम बचे हैं। మనం ఈ రోజు రక్షింపబడ్డాము, ఈ రోజు మనం సజీవులం అంటే అది యేసు ప్రభు యొక్క కృప ద్వారా, యేసు ప్రభు కాచినటువంటి రక్తంలో మన పాపాలు గడపడం ద్వారా.
तो मैं ये इसलिए बोल रहा हूँ, हम सब जो आज यहाँ आए हैं यीशु के नाम पे हैं, जिन्होंने यीशु को माना है, हम जन्म से यीशु को नहीं जानते, है ना। మన పుట్టుక నుంచి చాలా మంది మీకు తెలుసుకోలేదు యేసు ప్రభుకు, మధ్యలో తెలుసుకున్నాం మనం. क्योंकि जन्म से कोई यीशु को नहीं जानता, जन्म से कोई क्रिश्चियन नहीं है, ఎవరు కూడా జన్మించిన క్రిస్టియన్స్ ఎవరు కూడా లేరు. क्योंकि हर किसी को नया जन्म लेना जरूरी है. ప్రతి ఒక్కరికి నూతన జన్మ జన్మిపోవాల్సింది, బాప్తిస్మం తీసుకోవాలి, మారుమనసు పొందవలసిన అవసరం ఉంటున్నది. लास्ट टाइम जैसे जॉन में हमने पढ़ा था कि जब तक कोई नए सिरे से ना जन्मे वो परमेश्वर के राज्य को नहीं देख सकता. పోయిన వారం నేను చెప్పాను యోహాను సువార్త 3:3 ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యం చూడలేడని చెప్పాను. और जन्म क्या है? जल और आत्मा. ఏ విధంగా జన్మించాలి? ఆత్మ ద్వారా, నీటి మూలంగా జన్మించాలి. जॉन चैप्टर 3 में लिखा है ना, యోహాను సువార్త 3 రాయబడదు కదా, कि जो शरीर से जन्मा है वो शरीर है, जो आत्मा से जन्मा है वो आत्मा है. శరీర సంబంధంగా జన్మించింది శరీరము, ఆత్మ సంబంధంగా జన్మించి ఆత్మనై ఉన్నదని రాయబడదు. जो आज मसीह में चल रहे हैं वो आत्मा से जन्मे हैं. ఎవరైతే దేవుని యొక్క మార్గం నడుచుకుంటున్నారో, క్రీస్తు మార్గం నడుచుకుంటున్నారో వారు ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి వారు. और मैं आपको बताता हूँ यीशु का जन्म भी आत्मा से हुआ था. యేసు ప్రభు జన్మం కూడా ఆత్మ ద్వారానే జన్మిపడ్డాడు. ఆయన కూడా वचन जो फ्लैश बना, ఆ యొక్క వాక్యమే శరీరధారిగా వచ్చింది భూలోకానికి. जो परमेश्वर था, అది దేవుని వాక్యం అది, है ना. वो कोई मनुष्य की इच्छा से नहीं जन्मे थे. ఆయన మనిషి శరీరంలో శరీరంలో జన్మించలేదు. वो स्वर्ग से खाली यहाँ पर आए थे, जो वचन था यहाँ पे शरीर बन के आया. పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు, వాక్యమైన దేవుడు యేసయ్య ఈ భూలోకంలో మానవాకారం శరీరాకంలో వచ్చినాడు ఆయన లోకానికి. क्या करने? ఎందుకు వచ్చినాడు ఆయన? सच्चाई बताने. మనకు నిజం చెప్పడానికి కొరకు. ये अभी यीशु के बारे में जैसे में लिखा है कि जो परमेश्वर का आत्मा है उसके ऊपर आता है, ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది, దేవుని యొక్క ఆత్మ తన పైన కుమ్మరింపబడ్డది. और उसके लिए आकाशवाणी होती है कि ये मेरा प्रिय पुत्र है. అక్కడ ఆకాశంలో ఒక శబ్దం వినబడుతున్నది 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందించుడి అంటున్నాడు. है ना, जिससे मैं अत्यंत प्रसन्न हूँ. నేను ఈయన ద్వారా నేను ఎంతో సంతోషిస్తున్నా అంటున్నాడు యేసుప్రభు. చూడండి మళ్ళీ మాట దేవుడు అంటున్నాడు ఈ విషయంలో 10వ వచనంలో, మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ఆకాశం శబ్దం వచ్చింది. తండ్రి దేవుని సంతోషం కలుగుతున్నట్టు యేసుప్రభు గురించి. ये आकाशवाणी क्या है? स्वर्ग से शब्द आया. ఈ ఆకాశం అంటే ఏంటిది? స్వర్గం నుంచి, పరలోకం నుంచి వచ్చింది ఈ యొక్క శబ్దము. आपने देखा होगा इजराइल जब वो पाप करते थे, भटकते थे, तो राजा वहां होता है, राजा और भविष्यवक्ता होते हैं, वो बात करते हैं, परमेश्वर से सुन के बात करते हैं, है ना. పాత కాలంలో మనం చూస్తూ ఉంటాము, దేవుడు డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడేవాడు కాదు, ప్రవక్తతో మాట్లాడేవాడు. ఆ ప్రవక్తలు వచ్చి ప్రజలకు, రాజులకు హెచ్చరిక చేసేవాడు, దేవుడు ఈ విధంగా జీవించమంటాడు, ఈ విధంగా నడుచుకోమంటున్నాను. तो ये अभी आकाशवाणी हो रही है. ఇది కూడా దేవుని యొక్క నుంచి, పరలోకం నుంచి వచ్చిన స్వరము. परमेश्वर स्वर्ग में कौन है? परमेश्वर उसके दूत है. పరలోకంలో స్వర్గంలో ఉన్నారు దేవుడు, దేవుని దూతలు నివాసం చేస్తూ ఉంటున్నారు. वहाँ शैतान नहीं है, कोई झूठी आवाज नहीं है. అక్కడ సాతాను మన దూతలు లేరు. అక్కడ धरती पे हो सकता है कोई झूठे भविष्यवक्ता भी होंगे, है ना. భూలోకం పైన ఉంటున్నారు ఈ సాతాను దూతలు, ఈ ఆకాశ మండలంలో, ఈ భూమండలం పైన తిరుగుతూ ఉంటున్నారు. पर ये आकाशवाणी हुई है, स्वर्ग से आवाज आई है कि ये मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ. పరలోకం నుంచి, స్వర్గం నుంచి దేవుని యొక్క స్వరం వినబడుతున్నది, ఆయన శబ్దం వినబడుతుంది. ఏమని? ఈ యేసు ప్రభు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. क्योंकि अगर आप देखो ना पूरे संसार में, మనం చూస్తే లోకమంతట్లో కూడా आदम अब्बा से लेके अब तक जितने भी इंसान हैं, ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే జన్మించి ఉంటున్నారో सबने पाप किया. అందరూ కూడా పాపాత్ములే, పాపమే చేస్తుంటున్నారు. पर एक मनुष्य को छोड़ के, ఒక్క వ్యక్తిని విడిచిపెట్టి, जिसकी हम पूजा करते हैं, यीशु मसीह. ఎవరికైతే మనం ఆరాధిస్తున్నామో, పూజిస్తున్నామో ఆయన యేసు ప్రభు. कि वो पवित्र थे और वो मनुष्य बने, है ना. ఆయన పరిశుద్ధాత్మ, పవిత్రమైన దేవుడు. ఆయన ఈ లోకంలో మానవాకారంలో వచ్చిన ఆ ఒక్క వ్యక్తిలో పుట్టే పాపం లేదు ఈ భూమండలం పైన. तो जब परमेश्वर धरती पर देखते हैं ना, ఎప్పుడైతే ఆకాశం నుండి దేవుడి భూలోకాన్ని చూస్తుంటున్నాడో, तो एक ही नजर मनुष्य आ रहा है कि ये जो बिना पाप के, ఒకే వ్యక్తి కనిపిస్తుంటున్నాడు. పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు కనిపిస్తుంటున్నాడు. क्योंकि यीशु मनुष्य भी थे, उनकी एक मर्जी भी थी, है ना. जैसे हमारी मर्जी होती है परमेश्वर को चुनना या नहीं चुनना, है ना. దేవుడి యొక్క और वो परमेश्वर भी थे, उनकी पहचान परमेश्वर थी. ఆయన మనుషుల ఆకారంలోనూ మనిషిగానే జీవించినాడు, కానీ ఆయన దేవుడు. ఆయన మనిషి ఆకారంలో పుట్టిన మనకున్నటువంటి విధానంలో ఆయన కూడా ఆకలి అవుతున్నది, దాహం అవుతున్నది. మనకే విధంగా ఆకలి దాహం అవుతుందో అట్లనే ఆయన కూడా అవుతున్నది. కానీ ఆయన దేవుడు.
आपको पता है यीशु मसीह खुद प्रेयर करते थे। మీకు తెలుసు కదా, ఆయన దేవుడై ఉండి యేసుప్రభు మోకరించి ప్రార్థించేవాడు. वो माउंटेन पे जाते थे, प्रे करते थे। ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. उन्होंने जब 12 चेले चुनने थे, वो माउंटेन पे गए, पूरी रात वहां पे प्रे करके बिताई। भाई बाइबल में लिखा है ये। దేవుని వాక్యం రాయబడి ఉంటున్నది, ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులు ఆయన వెంట వెళ్ళేవారు. వాళ్ళకు ప్రార్థన స్థలానికి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పి ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఆయన ఒలీవ కొండ పైన ప్రార్థన చేసేవాడు. मैं जब ये पढ़ता हूँ, जैसे मैंने भी जाना कि हम लोग अगर यीशु को प्रेयर करना इतना इम्पोर्टेंट था, तो हम मनुष्य जिनके अंदर पाप है ना, जो सडनली भटक जाते हैं, जो परमेश्वर भी नहीं है ना, कितना जरूरी है हमें शरीर में होके पाप कर। పరిశుద్ధమైన దేవుడు యేసు ప్రభుకే ప్రార్థన చేయడానికి అంత అవసరం ఉంటే, పాపాత్ములైన నీవు నాకు ఎంత అవసరం ఉన్నది ప్రార్థన చేయడం? ఇంకా ఎక్కువ చేయాలి కదా మనం ప్రార్థన. దేవుడే ప్రార్థన చేస్తుండే యేసు ప్రభు మానవాకారం ఉన్నందుకు. మనమైతే మనుషులమే పాపంలోనే జీవిస్తుంటున్నాం, మనకి ఇంకెంత అవసరం ప్రార్థన చేయడం? क्योंकि बहुत सारी परीक्षाएं होती है, शैतान हमारी परीक्षा करता है, शैतान हमारी परीक्षा करता है। సాతాను ఎందుకంటే మనల్ని ఎప్పుడు వెంబడిస్తుంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు, పాపం పడేయాలని సాతాను ఎప్పుడు మన ఎమ్మడే ఉంటాడు. అందుకని మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. देखो, जब हम जन्म लेते हैं ना, और जन्म के बाद जब जैसे मैंने भी यीशु को जाना, और जैसे बाइबल बताता है जो जल और आत्मा से जन्मे, तो जब मैंने बपतिस्मा लिया है ना, तो बपतिस्मा लेने से पहले मैं परमेश्वर का विरोधी था। నేను దేవుని నమ్మక ముందు, బాప్తిసం తీసుకోక ముందు, మారుమనసు పొందక ముందు నేను కూడా దేవుని విరోధంగానే జీవించినాను లోకంలో, పాపంలో. है ना, जो यीशु को नहीं मानता है वो परमेश्वर के विरोध में है। ఎవరైతే యేసు ప్రభువుకు నమ్మరో వారు దేవునికి విరోధంగా జీవిస్తుంటున్నారు. है ना, पर यीशु को जब मान लेता है वो स्वर्ग का हिस्सा हो जाता है। ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, యేసు ప్రభువు నమ్ముకుంటారో వాళ్ళు పరలోకానికి, స్వర్గానికి వారసులు అవుతుంటున్నారు. तो विरोधी किसका हो जाता है? शैतान का। ఒకవేళ నమ్మకలేదనుకోండి, సాతాను మనకు విరోధిగా జీవిస్తాడు. है ना, हमारी फाइट होती है फिर। సాతాను ద్వారా ఎప్పటికీ మనకు పోట్లాట ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది. ये कोई आसान जिंदगी नहीं है यीशु में जाना, जब हम डिसीजन लेते हैं। ये एक बैटल है ना, एक लड़ाई है हमारी। ఇది ఒక యుద్ధము. భూలోకంలో విశ్వాస యుద్ధం ఎలాంటిదంటే యుద్ధ సంగ్రామంలో ఉన్నాం మనం. और जब यहाँ पे यीशु मसीह जब बपतिस्मा ले गए, परमेश्वर का आत्मा उनके ऊपर आ रहा है, तो आगे देखो क्या होता है जब चौथे चैप्टर। ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడో, ఆయన పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగించుంటున్నాడు. చూడండి ఏమైతుంటున్నది. तब उस समय, चौथा यही पढ़ा ना, तब उस समय आत्मा यीशु को जंगल में ले गया। है ना, उस समय आत्मा यीशु को जंगल में ले गया ताकि इब्लिस शैतान से उसकी परीक्षा हो सके। చూడండి 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. वह 40 दिन 40 रात निराहार रहा, अंत में उसे भूख लगी। 40 రాత్రింబగళ్ళు యేసు ప్రభు ఉపవాసం చేసిన తర్వాత ఆయనకు ఆకలేస్తా ఉంటున్నారు. जब उसने बपतिस्मा लिया क्या हुआ? उसकी परीक्षा हुई। ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నాడో అప్పుడు తను వెంబడిస్తా ఉంటున్నాడు సాతాను. है ना, और यहाँ पे यीशु मसीह खुद फास्टिंग कर रहे हैं। యేసు ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాడు. 40 दिन 40 रात, 24 గంటలు. మనం ఆడ కొన్ని గంటలు చేస్తాం కదా, పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు కొంతమంది చేస్తే 3 గంటల వరకు. 24 గంటలు, 24 అవర్స్. అది 40 రోజులు, రాత్రి పగలు. कैसे आत्मा के सिखाए, है ना, कि पवित्र आत्मा उनके साथ था। उस समय आत्मा यीशु को जंगल में ले गया। చూడండి ఇక్కడ రాయబడి ఉంటుంది 3వ వచనంలో, 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కొనబడితే ఈ రాళ్ళు రొట్టెలాగినట్లు ఆజ్ఞాపించమని సాతానుడు వెంటనే వచ్చి తనను శోధిస్తా ఉంటున్నాడు యేసు ప్రభు. तब परखने वाले ने पास आकर उससे कहा, यदि तू परमेश्वर का पुत्र है तो कह दे कि ये पत्थर रोटियां बन जाए। ఇక్కడ సాతాను అంటున్నాడు, ఏమని శోధిస్తుండంటే 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో మత్తయి సువార్త, అందుకు ఆయన ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. है ना, शैतान परीक्षा कर रहा है यीशु की। సాతాను వెంబడిస్తున్నాడు దేవుని. उसको भूख लगी, वो क्या कर रहा है? रोटी से उसकी परीक्षा कर रहा है। जब भूख लगती है हमें रोटी की होती है, तो वो रोटी लेके यीशु को टेम्प्ट कर रहा है। సాతాను వచ్చి యేసు ప్రభు ఆకలి కొనడు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 40 రోజులు 40 రాత్రులు సాతాను వచ్చి, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు రొట్టెగా చేసుకొని తిను, నీకు ఆకలి అవుతుంది కదా అంటున్నాడు. और आज
भी देखना है कि शैतान हमसे कैसे परीक्षा कर रहा है। ఈ రోజుల్లో మనం కూడా సాతాను అనేక విధాలుగా వెంబడిస్తుంటాడు, అనేక విధాలుగా శోధిస్తుంటాడు. మనకు కూడా సాతాను, कि शैतान चाहता है कि हम परमेश्वर पर विश्वास ना करें। సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దేవుని వెంబడించకూడదు, దేవుని చిత్తం మనం నెరవేర్చకూడదు. ना हमारी लाइफ की सिचुएशन क्या है आज, हमारे घर में रोटी है ना, मेरे चिल्ड्रन क्या कर रहे हैं, बच्चे कैसे हैं, है ना, जो भी हमारे घर की सिचुएशन, शैतान आके हमारी परीक्षा करता है। సాతానుడు మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు. మన కుటుంబం ఏది ఉందో, మన పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, మీరు ఏమైనా పొందుకున్నదో మీ కుటుంబంలో చూడండి అని మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు. कि हम यीशु में जन्मे हैं तो शैतान हमारी परीक्षा करेगा। మనం నూతన జన్మ యేసు ప్రభువుని జన్మిస్తే తప్పకుండా సాతాను మనల్ని వెంబడిస్తాడు. तो हमें जांचना है कि शैतान हमसे क्या परीक्षा करवा रहा మనం తెలుసుకోవాలి సాతాను ఎందుకు వరకు వెంబడిస్తుందా అని మనకని. है। शैतान नहीं चाहता कि हम एक दूसरे को आशीष दे, परमेश्वर के नाम को आशीष करें। సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకరినొకరి కొరకు మనం ఒకరు మేలు చేయకుండా, ఒకరినొకరు మనం దీవించకుండా సాతాను పాప మార్గంలో జీవించాలని వాడు జీవింపజేయాలని చూస్తూ ఉంటాడు. वो चाहता है कि हम एक दूसरे को श्राप दें। వాడు ఏమైనా ఆలోచిస్తుంటే మనం ఇతరులను ద్వేషించాలని. वो चाहता है कि हम एक दूसरे की बुराई करें। వాడు ఏం చేస్తుంటాడంటే ఇతరులకు మంచి చేయకుండా మనం వాళ్ళకి కీడు చేయాలని మనకు శోధిస్తూ ఉంటాడు. हमें जांचना है कि हमारी क्या परीक्षा हो रही है। మనము తెలుసుకోవాలి సాతాను మనకి ఎందుకు ఈ విధంగా శోధిస్తున్నాడు. और देखो अगर आगे यीशु ने क्या कहा, ఇక్కడ చూడండి యేసు ప్రభు ఏమంటున్నాడు సాతానుతోని. यीशु ने क्या आंसर दिया उसको। చూడండి యేసు ప్రభు ఏం జవాబు ఇస్తున్నాడు. उसने उत्तर दिया कि लिखा है कि मनुष्य केवल रोटी ही से नहीं परंतु हर एक वचन से जो परमेश्वर के मुख से निकलता है जीवित रहेगा। చూడండి 4వ వచనంలో అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వానికి ఉత్తరం ఇచ్చుంటున్నాడు. है ना। अगर मैं इंडिया की बात करूं, आज अंबानी सबसे अमीर है। చూడండి మన భారతదేశం అయితే గొప్ప వ్యక్తి ఎవరంటే అంబానీ కుటుంబం, రిలయన్స్ వాళ్ళ అంబానీ కుటుంబం. बुरा नहीं है अमीर होना, అయితే మనం వాళ్ళ గురించి మనం చెడ్డ చెప్పుకోవడానికి వచ్చినాము. पर मैं ये कह रहा हूँ क्या वो उनको जीवित रख सकती है। ఎప్పటికీ ఆ యొక్క వాళ్ళకి ఉన్నటువంటి ధర్మాలు జీవింపజేస్తుందా? दौलत जायदाद इतनी भी है, क्या किसी का जो मर गया आदमी उसको जिंदा कर सकती है। మనకి ఎంతైనా ఆస్తిపాస్తులు వెండి బంగారం ఉన్నది, చనిపోయినాం అనుకోండి మన ఆస్తిపాస్తులు మన వెండి బంగారం మనం తిరిగి లేపుతాయా? है ना। जो कर्म हमने पाप किए हैं, है ना, जो अनंत जीवन है, क्या वो दिला सकती है। అది మన పాప జీవితం నుంచి మనం విడిపించి మనకు నిత్య జీవం అనుగ్రహిస్తా ఆస్తిపాస్తులు మన యొక్క వెండి బంగారాలు. दुनिया की कोई ताकत नहीं है, లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి లేదు మనం తిరిగి జీవింపజేయడానికి కొరకు. क्योंकि वो परमेश्वर का तोहफा है। అది కేవలం దేవుని యొక్క బహుమానం మాత్రం ద్వారా మనం జీవింపబడతాం. और तोहफा क्या है, परमेश्वर का वचन यीशु। ఆ యొక్క బహుమానం ఏంటిది? దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభువే మనకు ఆ నిత్య జీవం అనుగ్రహించేవాడు. है ना। और यीशु ने कहा मनुष्य केवल रोटी से नहीं परंतु हर एक वचन से जो परमेश्वर के मुख से निकलता है जीवित रहेगा। మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన ఆయన వాక్యం వలన జీవిస్తాడంటున్నాడు. परमेश्वर का वचन जो बाइबल हम मानते हैं कि जो सच्चा परमेश्वर का वचन है। ఏదైతే మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనం నమ్ముతుంటామో ఇది పరిశుద్ధ దేవుని యొక్క మాటలు ఇవి. है ना, जिसने ये सब संसार जो भी ब्रह्मांड में बनाया है, మన సృష్టి మన కంటికి ఏదైతే కనిపిస్తున్నదో ఈ పంచభూతాలు ఈ సమస్త సృష్టి కనిపించినటువంటిదో సమస్తము కూడా దేవుడే చేసి ఉంటున్నాడు. जब तक वो नहीं खाएंगे, जब तक उसको जानेंगे नहीं, हम जीवित नहीं रह सकते। ఇంత గొప్ప బ్రహ్మాండాన్ని నిన్ను నన్ను సృష్టించిన దేవుణ్ణి మనం నమ్ముకోలేకపోతే ఏ విధంగా మనం నిత్య జీవం పొందుతాం? सच बात है नहीं। ఇవి నిజమైన మాటలే కదా. यीशु ने बोला मार्ग सत्य जीवन मैं ही हूँ। యేసు ప్రభు చెప్పి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం ఉన్నాను. उन्होंने ये नहीं बोला कि मैं एक मार्ग हूँ। నేనే మార్గం అంటున్నాడు పరలోకానికి. उन्होंने ये भी बोला जितने मुझसे पहले आए वो सब झूठे थे। నాకిన్న ముందు ఎవరైతే వచ్చిన వాళ్ళంతా కూడా అబద్ధికులే. है ना। इसका मतलब जो अभी आने वाले हैं वो कौन से होंगे? మరి వచ్చేవారి తర్వాత వచ్చేవారు ఎవరు? उन्होंने बोल दिया मार्ग सत्य जीवन मैं ही हूँ। అంటే అంతకు ముందు వచ్చినటువంటి వారు కూడా అబద్ధికులే, తర్వాత యేసు ప్రభు పేరు చెప్పుకొని వచ్చేవారు కూడా అబద్ధికులే. కేవలం యేసు ప్రభు ఒక్కడే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవం. वो क्या है? उनका वचन। ఆయన యొక్క వాక్యమే. उनका वचन पढ़ेंगे तो हमें पता चलेगा उनका मार्ग क्या है। ఆయన యొక్క వాక్యం చదివితే మనకు తెలుస్తుంది ఆయన యొక్క మార్గం ఏంటిదని. है ना। उनका मार्ग बोलता है कि हमें एक दूसरे को आशीष देनी है। ఆయన యొక్క మార్గం ఏంటిది? మనము ఒకరినొకరిని
దీవించుకోనాలా ఆశీర్వదించుకోనాలా యేసయ్య నామమున. उनके मार्ग में ये नहीं है गाली गलौज शराब देना चुगली करना, ये नहीं है उनके ఇతరులకు తిట్టడము, ఆ, ఇతరులకు చారి పోసుకోవడము, ఇతరులకు క్షమించడము ఆయన మార్గం కాదు. ठीक है ना. वचन, और एक वचन है जैसे बाइबल में लिखा है कि जो शब्द है ना वचन, उसके वो एक पावर है, उसके अंदर पावर है. దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే శక్తి ఉంది, సర్వశక్తి ఉంది అందులో. और हमारी जीभ से जो वचन निकलते हैं ना उसमें भी शक्ति है. మన నాలుక నుంచి ఏదైతే దేవుని మాట బయలువెళ్తున్నదో అందులో కూడా శక్తి ఉంది. है ना. इसके हमारी जीभ पे पावर है, शक्ति है जीवन और मृत्यु की. మన యొక్క నోటి నుంచి వచ్చే దేవుని వాక్యం ద్వారా మనం ఎవరైతే శపిస్తామో అది వారు శపింపబడుతున్నారు. మనం ఎవరైతే దీవిస్తున్నామో వారు దీవింపబడుతున్నారు. पढ़ सकते हैं, ये वचन लिखा है. ఎందుకంటే ఈ వాక్యంలో శక్తి ఉన్నది. మనం చదువుకుందామండి ఆ వాక్యం. प्रोवर्ब्स में लिखा है. చూడండి సామెతల గ్రంథంలో రాయబడుతుంది ఆ మాట. प्रोवर्ब्स 18 18 వచనం, 18 అధ్యాయం 18 వచనాలు చదవండి. 18 అధ్యాయం సామెతలు 20 వచనం. 18:21. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. Proverbs 18:21 है ना. 18 చూడగా జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడవారు దాని ఫలము తిందురు. है ना. ये सोलोमन लिख रहा है. సొలొమోను రాజు ఇక్కడ దేవుని ఆత్మ చేత అభిషేకపడి రాస్తా ఉంటున్నాడు. है ना. सोलोमन आपको पता है ना, पर उसने जब वो राजा बना था तो उसने प्रार्थना की, मतलब परमेश्वर ने पूछा बता तुझे क्या चाहिए. ఎప్పుడైతే రాజుగా అభిషేకింపబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల సొలొమోను రాజు ఆయన దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవుడు అడుగుతా ఉంటున్నాడు, ఆయనకు నీకు ఏం కావాలో ఆ కోరుకోని కోరిక ఏంటిది అంటున్నాడు. सुलेमान का पता है ना, दाऊद का बेटा जो మనకు తెలుసు కదా దావీదు మహారాజు కొడుకు जो राजा बना था ना. సొలొమోను రాజు. ఆయన రాజు అయిన తర్వాత దావీదు తర్వాత రాజు ఆయనే. तो उसने परमेश्वर को बोला कि मेरे पास शक्ति राज्य सब चीजें हैं, पर मुझे ज्ञान दे, बुद्धि दे कि मैं इसको चला सकूं, सही न्याय कर सकूं. ఆయన దేవుడు వచ్చి తనకు ప్రత్యక్షమై సొలొమోను నీకు ఏం కావాలో కోరుకో, నీకు వెండి బంగారం కావాలా, మొత్తం రాజ్యాలని నీ ఆధీనంలోకి రావాలా, లేకుంటే ఎప్పటికీ జీవించడానికి మరణం లేకుండా జీవాయువు కోరుకుంటావు, నీవు ఏం కోరుకుంటావు కోరుకంటే ఆయన ఏం కోరుకోలే. అయ్యా సమస్తం నాకు ఇచ్చినావు, నాకు బుద్ధి జ్ఞానం దయచేయు, నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు నీ మార్గంలో నడిపించడానికి అని బుద్ధి జ్ఞానం కోరుకున్నాడు. యేసుప్రభు బుద్ధి జ్ఞానం దేవునే కోరుకున్నాడు. सच में ज्ञान बहुत इंपॉर्टेंट चीज है. లోకంలో జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. अगर मेरे पास अच्छा ज्ञान नहीं है ना, सही ज्ञान नहीं है, मैं अपना जीवन तबाह कर सकता हूँ, खत्म कर सकता నా దగ్గర సరైన జ్ఞానం బుద్ధి లేదనుకోండి, నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటాను. हूँ. कि ज्ञान से मैं सही डिसीजन लूंगा. ఒకవేళ నా దగ్గర బుద్ధి జ్ఞానం ఉందనుకోండి, నేను సరైన విధానం నేను ఏ విధంగా జీవించాలనే డిసిజన్ చేసుకుంటాను, తీర్మానం చేసుకుంటాను. और आज जो हम मसीह में जन्मे हैं ना, हमें परमेश्वर ने मसीह का माइंड दिया है. ఎవరైతే యేసు ప్రభునందు నూతన జన్మ జన్మించినారో ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం మనకు అనుగ్రహించి ఇస్తున్నాడు. యేసు ప్రభువుకున్న జ్ఞానం మనకి ఇస్తా ఉంటున్నాడు. है ना. क्योंकि हमें परमेश्वर ने खरीदा है, हमें उन्होंने अपना बच्चा बनाया है, మనం యేసు ప్రభువుని స్వీకరించడం ద్వారా దేవుని పిల్లలమైపోయినాం మనం. और उन्होंने हमें तोहफे दिए हैं. ఆయన అనేకమైన బహుమానాలు మనకి ఇచ్చి ఉంటున్నాడు. है ना. तो हमारे पास आज मसीह का माइंड है. ఈరోజు మన దగ్గర దేవుని జ్ఞానం ఉంది, యేసయ్య జ్ఞానం ఉంది. है ना. कि हम परमेश्वर के राज्य के लोग हैं. ఎందుకంటే మనం దేవుని రాజ్యానికి వారసులైనటువంటి ప్రజలు మనం. और उसका जो मार्ग है उसको हम कैसे चला सकते, वो इससे जैसे जब अगर हम वचन को पढ़ेंगे, सही तरीके से समझेंगे, पवित्र आत्मा से समझेंगे, तभी उसको सही तरह अपने जीवन में अप्लाई कर सकते हैं. దేవుని మార్గంలో ఏ విధంగా మనం నడుచుకుంటాం అంటే ఆయన మార్గంలో దేవుని వాక్యం చదువుకొని ఆత్మ చేత అభిషేకింపబడి ఆత్మ ద్వారా మనం నడిపింపబడినప్పుడే మనం సరైన విధానంలో మనము జీవిస్తాం. क्योंकि वचन जो हम अपने मुंह से बोलते हैं ना, उसके अंदर ताकत है. ये वचन यही बोला, जीव के वश में मृत्यु और जीवन दोनों होते हैं. మన నాలుక నుంచి ఏదైతే మనం దేవుని వాక్యం పలుకుతా ఉంటున్నామో అది శక్తి నుంచి బయలు వెళ్తున్నారు బయటికి మాట. అందులో జీవ మరణం రెండు ఉన్నాయి. ఇతరులకు మనం శపిస్తే వాళ్ళు శాపం పొందుతున్నారు, ఇతరులకు మనం దీవిస్తే వాళ్ళు దీవెన పొందుతుంటున్నారు. है ना. इसी जीव से लोग जी सकते हैं, जीवन को पा सकते हैं, और इसी जीव से लोग मृत्यु को भी पा सकते हैं. చూసినవా, ఈ నాలుక ద్వారా దేవుని వాక్యం చెప్పే ప్రజలు ఎవరైతే నీతి న్యాయం అనుసరిస్తున్నారో వాళ్ళు
ఒకవేళ ఇతరులను నాలుగు ద్వారా దేవుని వాక్యం చెప్పిన ఇతరులు దీవిస్తే దీవిపడతారు. వీళ్ళు ఒకవేళ శపించారు అనుకోండి, శపింపడతారు ప్రజలు. और हम जो वचन बोलते हैं कहाँ से बोलते हैं? पहले दिमाग से आता है ना, जो भी हम सोचते हैं समझते हैं. దేవుని యొక్క వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం చెప్పేటప్పుడు మొట్టమొదటి ఇక్కడి నుంచి వస్తుంది, మన మైండ్ నుంచి, మన మెదడు నుంచి, है ना. तो हमें जांचना है, हमारी फाइट हो रही है ना. शैतान क्या बोल रहा है, परमेश्वर क्या बोल रहा है ना. तो हमें ध्यान रखना है कि हमारी जीभ से क्या निकल रहा है. మనం తెలుసుకోవాలి, కొంచెం ఆలోచించాలి. సాతాను ఏం చెప్తూ అంటున్నాడు, వాడు ఏ విధంగా నడుచుకోమంటున్నాడు, దేవుడు ఏ విధంగా నడుచుకోమంటున్నాడు అని కొంచెం మనం ఆలోచన చేయాలి. या देखो, अगर मीडिया देखोगे, लोग कुछ भी बोल रहे हैं, पता ही नहीं. చాలా మనం చూస్తూ ఉంటాము, ఏమేమి చెప్తున్నారో అర్థమే కాదు, बोलते जा रहे हैं. చెప్తా ఉంటున్నారు. क्यों? क्योंकि अंधकार है. ఎందుకంటే చీకట్లో ఉంటున్నారు. अंधकार में नहीं पता कोई आदमी क्या बोल रहा है, कहाँ जा रहा है, किसको पूज रहा है, क्या खा रहा है ना, नहीं पता उसको. లోకంలో పాపంలో చీకట్లో జీవించే వారికి ఏమర్థమైతే దేవుని విషయాలు, जब तक उसके अंदर ज्योति नहीं आएगी, వాళ్ళలోపటికి వెలుగు రానంత వరకు, యేసు ప్రభు అనే వెలుగు వాళ్ళలోపట రానంత వరకు, వాళ్ళు వెలిగింపబడినంత వరకు వాళ్ళ చీకట్లో పాపం ప్రకారం దేవుని విషయాలు వాళ్ళకి అర్థం కావు. దేవుని మాటలు. ज्योति कौन है? कि परमेश्वर. ఆ వెలుగు ఎవరు? ఆ యేసు ప్రభువే, है ना. जब तक वो नहीं है, उसका वचन हमारे जीवन में नहीं है, उसका ज्ञान हमारे जीवन में नहीं है, तो हम अंधकार को दूर नहीं कर सकते, अंधकार को खत्म नहीं कर सकते. యేసు ప్రభు మనలో లేకుండా, ఆయన వెలుగు మనలో లేకుండా మన నుండి చీకటి పోదు, మన నుండి పాపం పోదు, మన పాపం మనం తీసివేసుకోలేము. है ना. और एक वचन और मैं पढ़ूंगा, भजन संहिता में लिखा है, साम में. ఇంకొక వచనం నేను మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథం రాయబడ్డది 119. చూడండి, 119 కీర్తన 105. 105 వచనం చదవండి. 119 కీర్తన 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. दाऊद राजा बोल रहे हैं, దావీదు మహారాజు అంటున్నాడు, परमेश्वर आपका जो वचन है, దేవా ఏదైతే నీ వాక్యం ఉన్నదో, है ना, वो मेरे पाँव के लिए दीपक है. నీ వాక్యమే నా పాదములకు దీపం అంటాడు. हम कैसे चलते हैं रास्ते में? मतलब हम चलते हैं कहीं पे, कैसे चलते हैं? మనం ఏ విధంగా నడుస్తాం? पाँव से चलते हैं ना. మన కాలు నుంచి నడుస్తాం కదా నడిచేటప్పుడు మనము. तो जब हम चल रहे हैं, ఎప్పుడైతే మనం నడిచేటప్పుడు, है ना, इस अंधकार दुनिया में, ఈ చీకటి సంబంధించిన లోకంలో, क्योंकि हमें लाइट होना जरूरी है. మనకు బ్యాటరీ టార్చ్ కావాలి, వెలుతురు కావాలి మనకు. यीशु ने बोला, तुम ज्योति हो, तुम जगत की ज्योति हो. యేసు ప్రభు అంటున్నాడు, దేవుని నమ్మిన బిడ్డలకు మీరే వెలుగు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు మనకు. है ना. और अगर हमारे जीवन में परमेश्वर का वचन नहीं है, तो ज्योति कैसे जगेगी? हमारे पाँव पे दीपक कैसे जगेगा? ఒకవేళ మనం దేవుని నమ్మకపోతే, దేవుని వాక్యం మనలో ఉండకపోతే ఏ విధంగా మనకు మార్గం చూపిస్తుంది? ఆ దేవుని వాక్యం వెలుగై ఏ విధంగా నడుస్తుంది? మన దీపమై మన త్రోవకు. हमें सोचना जरूरी है మనం ఆలోచన చేయాలి కొంచెం, कि हम कैसे, कौन से वचन पे चल रहे हैं. మనం ఏ వాక్యంతో నడుచుకుంటున్నాం. है ना. दाऊद कहता है, तेरा वचन मेरे पाँव के लिए दीपक और मेरे मार्ग के लिए उजियाला है. చూడండి, దావీదు అంటున్నాడు ఇక్కడ, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. इसका वचन परमेश्वर का वचन, ఎవరి వాక్యం? అది దేవుని వాక్యం. किसी मनुष्य का वचन नहीं. అది మనుషులు వచ్చిన వాక్యం కాదు, మనుషుల మాటలు కావు అవి. मैं जस्ट छोटी बात बताऊंगा. जब ये लॉकडाउन था ना, నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఎప్పుడైతే మనకు లాక్డౌన్ ఉండే కదా కరోనా గురించి, तो मेरा एक फरीदाबाद में दोस्त है, ఫరీదాబాద్ లో నా యొక్క స్నేహితుడు ఉంటాడు. तो मैं उससे फोन पे बात करता था. मैंने उसको गॉस्पेल भी परमेश्वर के बारे में बताया, तो अभी वो पढ़ रहा है. దేవుని గురించి చెప్పేవాడిని, దేవుని వాక్యం చదువు బైబిల్ తెచ్చుకుంటే చదువుతా ఉంటున్నాడు. तो वो बोल रहा था, अभी मोदी का वो आने वाला है, न्यूज आने वाला है ना, ఆయన నేను చెప్పినప్పుడు అన్నాడు, అరే ఇప్పుడు ఈ టైంలో మోదీ కొన్ని న్యూస్ వచ్చేస్తున్నా అంటున్నాడు. कि वो हमारे देश का राजा है. ఆయన మన దేశకు ఒక రాజు కదా, Important ప్రధానమంత్రి కదా. वो बात इंपॉर्टेंट है ना. అదే తెలుసుకున్నాను, ఏం చెప్తుండు ప్రధానమంత్రి అని, అది కూడా నేను తెలుసుకోవాలి. और मैंने उनको बोला कि अगर इनका बात इतना इम्पोर्टेंट है जो हम सुनने के लिए बैठे हैं, तो जो परमेश्वर पूरे जगत और ब्रह्मांड का पिता है, जो हमसे प्रेम करता है, जिसके अंदर कोई कपट नहीं और पवित्र है, उसका समाचार क्या हम सुन रहे हैं? उसकी न्यूज सुन रहे हैं. ఏదైనా నా వ్యక్తితో సరే న్యూస్ వింటా అంటున్నావు, మంచిదే. కేవలం మన ప్రధానమంత్రి, మన మోదీ మన భారతదేశానికి ప్రధానమంత్రి, మరి సర్వ సృష్టికి, ప్రపంచంలో దేశాలన్నిటికీ రాజు, దేవుడు, యేసయ్య, మరి ఆయన ఏం న్యూస్ చెప్తుండే, ఆయన ఏం వార్త చెప్తుండే, అవి కూడా వినాలి కదా, ఆయన వార్తలు కూడా వినాలి కదా అన్నాను. सुन रहे हैं क्या हम लोग?
వింటున్నాం మళ్ళీ ఆ వార్తలు పొద్దులు ఏమైనా పడుకున్నంత వరకు అరే వార్తలు ఏమైంది ఆడేమైంది ఈ వార్తలు చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నావు ఉంటావా? कैसे सुनेंगे? यो उसका आधार है उसका वचन। దేవుని యొక్క వార్తలు ఏమిటిది? దేవుని యొక్క వార్త ఏమిటిది? దేవుని వాక్యమే ఆయన వార్త. सही है ना? నిజమే కదా? आज परमेश्वर ने सबको तोहफा दिया, बाइबल सबके लिए है। దేవుడు మన అందరి కొరకు బహుమానం ఇచ్చి ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్. तो बाइबल घर में रखना, यीशु को मान लेना, इसका मतलब ये नहीं है कि मेरा जीवन चमक गया। చాలా మంది అనుకుంటారు బైబిల్ కలిగి ఉండాలి, ఇంట్లో పెట్టాలి, దాన్ని ఏం చదవకూడదు, ఇక నేను దేవుని తెలుసుకున్నట్లనే ఇక నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటారు చాలా మంది. हमारी परीक्षाएं होती है, शैतान हमें भटकाता है, परीक्षा करता है। సాతాను ఆ విధంగానే బోధ చేస్తారు మనకు. నీ బైబిల్ కలిగి ఉన్నావు కదా, ఆదివారం గుడికి పోయిస్తున్నావు కదా, సాలికేంది చదువుతావు ఆ మూల పెట్టు అని అంటాడు. वो इंसानों से भी परीक्षा करता है हमारी। సాతానుడు లోకం ప్రజలందరూ వెంబడిస్తూ ఉంటాడు. प्रूफ है, आपको पता है ना, यीशु जब वो बात कर रहे थे मुझे जरूरी है मरना, तो पीटर बोला, उसको कोने में ले जाके क्या बोल रहा है कि प्रभु नहीं ऐसा नहीं होगा ना, और उसने उसको क्या कहा, हे शैतान मुझसे दूर हो। శిష్యుడైనటువంటి పేతురు యేసు ప్రభు చెప్తా ఉంటే వాళ్ళు చెప్తా ఉంటున్నా, అయ్యా ఇక నేను మరణం చెందవలసిందే, నా టైం అయిపోయింది అని అంటా ఉంటే యేసు ప్రభు పేతురు ఏమంటుంటే, అయ్యా ఇది నీకు దూరం అని కాక అంటున్నాడు. అంటే సాతాను శోధిస్తుంది యేసు ప్రభు పేతురు ద్వారా. సాతానా వెనుక వెళ్ళిపోతున్నాడు పేతురు. सचिव ये पढ़ा है ना आपने? చదివింది కదా ఇవాళ. पीटर जो पहला चेला जिसको चुना था, जिसने चमत्कार किए है ना, जो यीशु के साथ चलता था, उसको बोला हे शैतान मुझसे दूर हो। మొట్టమొదటిగా ఏర్పరచుకున్నాడు పేతురు వాళ్ళను. ఆ వ్యక్తికి యేసు ప్రభు అంటాడు, ఏ సైతాన్ నా వెంటకు వెళ్ళి అంటాడు. ఏంటంటే సాతాన్ తన ద్వారా శోధిస్తా ఉంటున్నాడు. यीशु ने प्रूफ कर दिया कि परीक्षा होती है ना, యేసు ప్రభు బయలుపరిచుంటున్నాడు సాతానుడు మనం వెంబడిస్తాడని. क्योंकि वो परमेश्वर की जो मर्जी है उसके खिलाफ बोल रहा था। దేవుని యొక్క చిత్తానికి విరోధంగా చెప్తా ఉంటున్నాడు సాతాను పేతురు ద్వారా. और यीशु को पता था कि मुझे क्या करना है యేసు ప్రభు తెలుసు నేను ఏం చేయాలని, है ना, उसको पता था कि मुझे परमेश्वर जो कार्य दिया है, मुझे उसके बच्चों को उनके पापों से निकाल के स्वर्ग में लेके जाना है। ఆయనకు తెలుసు ఈ లోకానికి దేవుడు నా తండ్రిని దేవుడు ఎందుకు పంపించింది, ప్రజల కొరకు నేను ప్రాణార్పణంగా పోయబడి వాళ్ళని పాపం శాపం నుంచి విడిపించుకొని దేవుని రాజ్యాన్ని తీసుకువెళ్ళాలని ఆయనకు తెలుసు. सही है నిజం కదా ఈ మాటలు? है ना, हम यीशु को फॉलो कर रहे हैं। మనం యేసు ప్రభుని వెంబడిస్తా ఉంటున్నాం. यीशु ने बोला कि अगर मेरे पीछे चलना चाहते हो, उन्होंने बोला अगर कोई मेरे पीछे आना चाहता है तो अपने आप का इनकार करे और अपना प्रतिदिन का क्रूस उठाए और मेरे पीछे हो ले। యేసు ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను వెంబడింపగోరుతారో తాము తాము తగ్గించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పి యేసు ప్రభు. क्रूस पाप को बोला जाता है, जो సిలువ हमारे దేనికి अपराध గుర్తు? है। అది బలిపీఠానికి గుర్తు. ఆ పాప క్షమాపణ అక్కడ జరిగి ఉంటున్నాయి మనకు సిలువ పైన. और यीशु ने हमारे पापों की जो क्रूस था, सलीब था, उसको उठाया था। యేసు ప్రభు నీ యొక్క పాప భారం నా యొక్క పాప భారాన్ని సిలువపైన మోసుకొని ఉంటున్నాడు. और वो चाहता है कि अगर हम उसको फॉलो कर रहे हैं तो हम हमारा जो दिमाग है, हमारी जो सोच है, उसको रिजेक्ट, उसको हटा दें। యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాం మన నుంచి అంటే దేవునికి విరోధమైనటువంటి ఆలోచన తలంపులు అన్ని కూడా మనం పక్కకు నెట్టేయాలి. है ना, जो हमारी मेंटालिटी है, जो हम सोचते हैं, మన ఆలోచన మన తలంపులు మన అంతా కూడా మన పిచ్చి అంతా కూడా పక్కకు దోసేయాలి. और हमारा जो प्रतिदिन का क्रूस है, जो हम पाप करते हैं, हम कर सकते हैं, शैतान भटकाता है हमें, हम क्योंकि हम शरीर हैं, हम कमजोर हैं। అనేక సార్లు మనము బలహీనము పడిపోతా ఉంటాము, తప్పులు పొరపాటు మన ద్వారా జరుగుతూ ఉంటాయి, సాతాను శోధిస్తూ ఉంటాడు మనల్ని. परमेश्वर के वचन और उसकी आत्मा से हम स्ट्रांग हैं। కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనము బలవంతులము సాతాను జయించడానికి కొరకు. समझे? అర్థమైందా? परमेश्वर का वचन जो है वो बहुत इंपॉर्टेंट है। దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అది చాలా విలువ కలిగినటువంటిది. అది है ना, प्रेयर करना, ప్రార్థన చేసుకోవాలి, वचन को पढ़ना, దేవుని వాక్యం చదువుకోవాలి, उस पर मेडिटेट करना, उसको याद करना, దాన్ని ధ్యానించాలి, है ना, वर्शिप करना, ఆరాధన చేయాలి దేవునికి. ठीक है। तो और सब जो भी चीजें हैं हमें ये ध्यान रखना है कि ये वचन के ऊपर है। అన్ని ఏవేవైతే ఉన్నాయో మనకు మన అనుదిన జీవితంలో చేసే కార్యాలు అవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారానే. ठीक है, और ध्यान रखो कि हम अपने मुंह से क्या वचन बोल रहे हैं। జ్ఞాపకం పెట్టుకోనండి, మన నోటి నుంచి మనము
ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం వచనం చెప్తున్నాం? हमारे मुंह से सच निकल रहा है कि झूठ निकल रहा है? మన నోటి నుంచి నిజం పలుకుతున్నామా లేకుంటే అబద్ధాన్ని పలుకుతున్నామా? हम सच्चा वचन प्रचार कर रहे हैं कि झूठा वचन प्रचार कर रहे हैं? లేకుంటే మనం నిజమైనటువంటి వాక్యం చెప్తున్నాం ప్రజలకు, లేకుంటే అబద్ధమైనటువంటి వాక్యం చెప్తున్నామా? हम अपने दिमाग से प्रचार कर रहे हैं कि जो परमेश्वर ने हमें दिमाग दिया है उससे प्रचार कर रहे हैं? మన యొక్క బుద్ధి జ్ఞానం ద్వారా మనము వర్తమానం చెప్తున్నాం ప్రజలకు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నామా? లేకుంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకింపబడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నామా? है ना? क्योंकि यीशु ने बोला मैं अपने आप से कुछ नहीं करता हूँ, యేసుప్రభు అంటున్నాడు శిష్యులతో ప్రజలతో, నా ఇంతటి నేను ఏం చేయను అంటున్నాడు యేసుప్రభు. जो परमेश्वर मुझे बोलता है वही करता हूँ। ఏ తండ్రి దేవుడు ఏం చెప్తాడో అదే నేను చేస్తా అంటున్నాడు. क्यों? क्योंकि वो परमेश्वर के अधीन थे। ఎందుకంటే యేసు ప్రభు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు. इसलिए उसने शैतान को बोला, लिखा है कि मनुष्य केवल रोटी से नहीं परंतु परमेश्वर के हर एक वचन से जो उसके मुख से निकलता है उससे जीवित रहेगा। అందుకొరకు ఇక్కడ సాతానుకు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని. तो आज हमें ध्यान रखना है कि शैतान हमारी भी परीक्षा कर रहा है। సార్ జ్ఞాపకం పెట్టుకోనండి, సాతాను మనల్ని కూడా వెంబడిస్తాడు. हमने भी बपतिस्मा लिया है మనం బాప్తిసం తీసుకున్నా సరే और परमेश्वर में जन्मे, उसके राज्य के लिए कार्य कर रहे हैं, ఆ దేవుని రాజ్యం కొరకు దేవుని కార్యాలు జరిగిస్తున్నా సరే, है ना? तो हमें ध्यान रखना है कि हमारी कहाँ परीक्षा हो रही है और हम कैसे उससे लड़ रहे हैं। మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, సాతాను మనం శోధిస్తూ ఉంటాడు, మనం పరీక్షిస్తూ ఉంటాడు, వాంతో మనకు యుద్ధం ఉంటుంది, ఎప్పటికి పోరాటం ఉంటుంది. మనం शैतान को हराने का एक ही हथियार है, సాతాను ఓడించడానికి ఒకే ఆయుధం మన దగ్గర ఉన్నది, परमेश्वर का वचन, అదే దేవుని వాక్యం ద్వారా. जिसके अंदर शक्ति है ఈ దేవుని వాక్యంలో సర్వశక్తి ఉంది ఇందులో, और जो अनंत है। ఇది ఎప్పటికి ఉండేది. ठीक है जी, आज भी जीवित है, आज भी चमत्कार हो रहे हैं। ఇప్పుడు కూడా అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి ఈ రోజుల్లో కూడా. और एक बात मैं बोलूंगा सिर्फ, ఒకటే మాట చెప్తాను మీకు, आप बाइबल पढ़ो जो सुसमाचार है ना, जितना भी उसमें जो प्रेयर है वो हल नहीं देती है। जब हम प्रेयर करते हैं वो हमारा हल नहीं है, पर किस विश्वास से हम प्रेयर कर रहे हैं उससे हमारा हल होता है। చూడండి, మనం బాగు బైబిల్ ఎంత చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత ప్రార్థన చేసినా దాని ద్వారా మనము మేలు పొందం. మనం సాతాను జయించలేము. ఆత్మకార్యం మనలో జరిగి దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని వాక్యం మనలో ఉండి ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆత్మ ద్వారా మనం దేవుని వాక్యం చదివినప్పుడు అప్పుడు సాతాను మనము ఓడిస్తాం. प्रेयर जो है ना, जो हम प्रार्थना करते हैं वो किसी को बचाती नहीं है। ప్రార్థన కేవలం ప్రార్థన చేయడం ద్వారా ఎవరిని అది ఏం రక్షించదు, जब तक जो हम परमेश्वर से हमारे मन का जो विश्वास है सही ना हो। మన హృదయంలో దేవునితో మన విశ్వాసం, మన నమ్మకము కరెక్ట్గా ఉండాలి, है ना? क्योंकि यीशु ने जब वो अपने घर में गया था उसने बोला उनके विश्वास की गति के कारण वहां वो चमत्कार नहीं किया। అక్కడ వాళ్ళ లోకం అనేకమైన వారికి ఆయన స్వస్థత ఇచ్చినాడు, అయితే వాళ్ళకు చూసి ఆయన అక్కడ గొప్ప కార్యాలు చేసిందా? लिखा है ना, उस विश्वास की गति के कारण वहां वो ज्यादा चिन्ह नहीं दिखा सका। వాళ్ళ యొక్క బలహీనమైనటువంటి అవిశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు ఇంకా చేయలేకపోయింది ఆయన లోకంలో. और विश्वास कहाँ से आता है? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? रोमन पॉल कहता है विश्वास हमारा वचन और वचन के सुनने से आता है। దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది, దేవుని వాక్యం వినడం ద్వారా మనకు విశ్వాసం వస్తుందంట. है ना? वचन में पावर है। నేను చెప్పాను కదా, దేవుని వాక్యంలో సర్వశక్తి ఉంది ఇందులో. है ना? जो अंधकार में है, जब वो अंधकार का वचन सुनते हैं तो वो अंधकार का कार्य होता है उधर। లోకంలో ఎవరైతే చీకటి సంబంధం జీవిస్తుంటారో చీకటి సంబంధించినటువంటి మాటలు ఏమంటే వాళ్ళ అన్ననే జీవిస్తూ ఉంటారు. पर जब ज्योति में है, ज्योति का वचन सुनते हैं तो మనం వెలుగులో ఉన్నాము, వెలుగు సంబంధించిన వాక్యం వింటున్నాము, है ना? और ज्योति में हम चमकते जाते हैं। మనం ఈ యొక్క వెలుగులో పట్టే దినదినము ప్రకాశిస్తూ ఉంటాం. तो हमें ध्यान रखना है कि हम क्या पढ़ रहे हैं ना, क्या खा रहे हैं, है ना? कि परमेश्वर का वचन हमें जीवित रखेगा। జ్ఞానం చేసుకోండి, మనం ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, సమస్తం కూడా దేవుని వాక్యం ద్వారానే. ठीक है, वो हमारे पाँव के लिए दीपक है ఆ దేవుని వాక్యమే మన పాదములకు దీపము, और हमारे मार्ग के लिए उजाला है। మన యొక్క మార్గంకు వెలుగై ఉంటున్నాడు. ठीक है, इसको खोल के रखना है, इसको हमारे अंदर रहने लगे, ఎప్పటికీ ఈ యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి, और इसके ऊपर चलना चाहिए। ఈ దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. बस यही बोलूँगा। ఇదే చెప్తాను. ठीक है, मैं प्रेयर करूँगा। ప్రార్థన చేసుకోండి, सब आंखें क्लोज कर सकते हैं। కళ్ళు మూసుకొని ప్రార్థన కడుకోండి.
परमेश्वर धन्यवाद इस समय के लिए। परमेश्वर धन्यवाद इस समय के लिए, इस कलीसिया के लिए, यहाँ पे जितने लोग बैठे हैं उन सब के लिए, जो आज समय आपने दिया, जो वचन आपका हमने प्रचार किया, जो बोला। परमेश्वर मैं प्रार्थना करता हूँ कि शैतान इसको हमारे हृदय से निकाल ना सके, बल्कि ये हमारे हृदय में जाए और सच्चा फल और जो अच्छा फल है, रूट हमारी जड़ में फैल सके और जिससे अच्छा फल आ सके। मैं यीशु के नाम से प्रार्थना करता हूँ आज के दिन के लिए, सब के लिए। परमेश्वर आपके वचन की शिक्षा देना, आपका वचन जो सच्चा है उसको समझने में हमारी सबकी मदद करना, और शैतान जो हमें भटकाने वाला है, जो हमारा दुश्मन है, उसको हम हरा सकें और आपके साथ हम हमेशा के लिए जुड़ सकें। मैं यीशु के नाम से ये प्रार्थना करता हूँ, आमीन। आमीन।